పెద్దపల్లి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. ఎల్లంపల్లి ప్రాజెక్టు 16 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. దీంతో లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు అధికారులు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్నటువంటి ప్రాజెక్టులు కూడా భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో ప్రాజెక్టులన్నిటి కూడా జలకలను సంతరించుకున్నాయి. ఏదైతే నీటి మట్టం ఎక్కువగా ఉంటుందో ప్రాజెక్టుల నుంచి గేట్లను లిఫ్ట్ చేసి వాటర్ ఉన్నారు. సో ప్రధానంగా చూసుకుంటే ఇటు మంచిర్యాల జిల్లాకు సంబంధించినటువంటి ఎల్లంపల్లి ప్రాజెక్ట్ లోకి అటు కడెం ప్రాజెక్ట్ నుంచి భారీగా వరద నీరు వస్తున్న నేపథ్యంలో ప్రాజెక్టుకు సంబంధించినటువంటి 20 గేట్లను లిఫ్ట్ చేశారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి ప్రస్తుతానికి ఇన్ఫ్లో 1,36,000 క్యూసెక్ల ఇన్ఫ్లో ఉంది. అవుట్ ఫ్లో కూడా అదే మెయింటైన్ చేస్తున్నారు. 1,36,000 అవుట్ ఫ్లో కూడా మెయింటైన్ చేస్తున్నారు. బ్యాలెన్సింగ్ గా వాటర్ ని స్టోరేజ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఎల్లంపల్లి ఆ ప్రాజెక్టు వద్ద మనకు కనిపిస్తుంది. పూర్తి స్థాయి నీటి మట్టము 20.175 టీఎంసీలకు గాను 18.456 టీఎంసీలను మాత్రమే ప్రస్తుతాన్ని స్టోరేజ్ చేశారు. మిగతా క్యాచ్మెంట్ ఏరియా నుంచి అటు కడెం ప్రాజెక్ట్ నుంచి వస్తున్నటువంటి గోదావరి నది ప్రవాహం ఎంతైతే వస్తుందో దాన్ని అంతా కూడా స్టోరేజ్ చేయకుండా లిఫ్ట్ చేసి దిగువకు వదులుతున్నారు. ఎప్పటికప్పుడు కూడా పరిస్థితిని అధికారులు సమీక్షిస్తున్నారు. సో ప్రవాహం ఎక్కువగా పెరిగితే మరిన్ని గేట్లను పెంచి ఉన్నారు, లేకుండా గేట్ల యొక్క హైట్ ని కూడా పెంచి వాటర్ ని రిలీజ్ చేస్తున్నారు. ఎల్లంపల్లి మనకు ప్రాజెక్ట్ ఎగువన కడెం ప్రాజెక్టు ఉంది. ఇది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ముఖ్యమైనటువంటి ప్రాజెక్టు కడెం ప్రాజెక్టు. కడెం ప్రాజెక్టు కూడా పూర్తి స్థాయి నీటి మట్టానికి కడెం ప్రాజెక్టు చేరుకుంది. పూర్తి స్థాయి నీటి మట్టం 700 అడుగులకు గాను ప్రజెంట్ 699 అడుగులు అక్కడ చేరుకుంది. 6 టీఎంసీల కెపాసిటీ ఉన్నటువంటి కడెం ప్రాజెక్టు కూడా 5.86 టీఎంసీల వాటర్ స్టోరేజ్ చేసుకుంది. ఎందుకంటే చాలా ముఖ్యమైనటువంటి ప్రాజెక్టు కడెం ప్రాజెక్టు. సడన్ గా నిండుతుంది కడెం ప్రాజెక్టు. సో వాటర్ ని కిందికి రిలీజ్ చేయడానికి ప్రస్తుతానికైతే 10 గేట్లను లిఫ్ట్ చేశారు. 10 గేట్ల ద్వారా లిఫ్ట్ చేసి 65,000 క్యూసెక్ల వాటర్ ని దిగువకు ఒకటికి రిలీజ్ చేశారు. ఇన్ఫ్లో అవుట్ ఫ్లో కూడా సేమ్ బ్యాలెన్సింగ్ మెయింటైన్ చేస్తున్నారు. అవుట్ ఫ్లో కడెం ప్రాజెక్టు వద్ద 76,000 క్యూసెక్లు ఉంది. ఒక 10,000 క్యూసెక్ల వాటర్ ఎక్కువగా రిలీజ్ చేస్తున్నారు. ఎందుకంటే కడెం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకున్న నేపథ్యంలో సడన్ గా వరద ఎక్కువగా అయితే ఇన్ఫ్లో ఎక్కువగా వస్తే దాదాపు ఒక 2 లక్షలకు పైగా క్యూసెక్ల వరద వస్తే కడెం ప్రాజెక్టు పూర్తి స్థాయి నిండిపోతుంది. ఉన్న 18 గేట్లను లిఫ్ట్ చేసినా కూడా వరద బయటికి వెళ్ళని పరిస్థితి గత ఏడాది అంతకుముందు ఏడాది సంభవించింది. కాబట్టి కడెం ప్రాజెక్టు డేంజర్ జోన్ లోకి వెళ్లి కంప్లీట్ గా అధికారులు చేతులు ఎత్తేస్తున్న పరిస్థితి లాస్ట్ ఇయర్ అంతకుముందు జరిగిన ఆ నేపథ్యంలో ఈసారి అధికారులు అలర్టుకుంటారు. ఎప్పటికప్పుడు వచ్చినటువంటి వరదను కూడా దిగువకు రిలీజ్ చేస్తున్నారు. ఇంకా మిగతా ప్రాజెక్టు కానీ వట్టివాగు ప్రాజెక్టు, సాత్నాల ప్రాజెక్టు, గడ్డన్నవాగు ప్రాజెక్టు, స్వర్ణవాగు ప్రాజెక్టు, గొల్లవాగు ప్రాజెక్టు ఇవన్నిటి కూడా వాటర్ కంప్లీట్ గా నిండుకున్నాయి. ఇది ఒక సిచ్యువేషన్ బట్టి గేట్లను రిలీజ్ చేస్తుంది. ఇవన్నీ కూడా మైనర్ ఇరిగేషన్ సంబంధించినటువంటి ప్రాజెక్టులు కాబట్టి ఎక్కువగా ప్రమాదం ఉండదు, ఎక్కువగా ఫ్లో ఉండదు. కాబట్టి ఆ ప్రాజెక్ట్ లో కూడా స్టోరేజ్ ని ఇన్ఫ్లోని అవుట్ ఫ్లోని కూడా ఎప్పటికప్పుడు ఇరిగేషన్ శాఖకు సంబంధించిన అధికారులు అంచనా వేస్తూ గేట్లను లిఫ్ట్ చేసి దిగువకు వస్తున్నారు. ఇక వరద మాత్రం ఎక్కువగా లేదు, ఎందుకంటే భారీగా వర్షపాతం నమోదు కాలేదు. గత 3-4 రోజుల నుంచి మోస్తారుగా వర్షం పడుతున్న నేపథ్యం మెల్లమెల్లగా ప్రాజెక్టులోకి జలకలు వచ్చాయి. లోతట్టు ప్రాంతాలు ఎక్కువగా ఇక్కడ ముంపు కాలేదు. అటు ఆసిఫాబాద్ కొమ్రమి ఆసిఫాబాద్ ప్రాణహిత నది కూడా వరద ప్రవాహం పెరిగింది. సో ఇటు ప్రాణహిత నది ప్రవాహము, ఇటు కడెం ప్రాజెక్టు నుంచి ఇటు ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి వస్తున్నటువంటి ప్రవాహం ఇదంతా కూడా గోదావరి నది ప్రవాహము. ఈ గోదావరి నది ప్రవాహము అటు ప్రాణహిత నది ప్రవాహం వద్ద కూడా వచ్చి ఈ 2 నదులు కాళేశ్వరం వద్ద కలుస్తున్నాయి. ఇక్కడి నుంచి మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజ్ల ద్వారా కూడా వాటర్ ని దిగువకు పంపిస్తున్నారు. ఫ్రీ ఫ్లో కండిషన్ లో మాత్రము కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీలను ఉంచారు.